My dear aspirants, I am Mr. Harshavardhan Reddy, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. మరి అరబ్బుల తర్వాత భారతదేశంపై సైనిక దాడులను నిర్వహించినటువంటి రెండవ ముస్లిములు తురుష్కుల దండయాత్రలు. సో భారతదేశంపై సైనిక దాడులను ప్రారంభించిన తొలి ముస్లింలేమో అరబ్బులు, భారతదేశంపై సైనిక దాడులను నిర్వహించినటువంటి రెండవ ముస్లింలేమో తురుష్కులు అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి వారు. మరి భారతదేశంపై, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశంలో భారతీయులపై లేదా భారతదేశంపై సైనిక దాడులను నిర్వహించిన మొట్టమొదటి తురుష్కుడు గజనీ మహమ్మద్. మరి గజనీ మహమ్మద్ భారతదేశంపై 17 పర్యాయాలు సైనిక దాడులు నిర్వహించాడు. 17 పర్యాయాల సైనిక దాడులలో ఆయన యొక్క అంతిమ లక్ష్యం భారతదేశంలో ఉండేటటువంటి విగ్రహారాధ విధ్వంసన అనేటటువంటిది ప్రధానంగా చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి మహమ్మద్ గజనీ భారతదేశంలో విధ్వంసం చేసినటువంటి దేవాలయాలలో అత్యంత ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది సోమనాథ్ దేవాలయము. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అటువంటి సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేసి తన యొక్క హిందూ మత విధ్వంస భావాన్ని వ్యక్తపరుచుకున్నాడు ప్రధానమైనటువంటి మహమ్మద్ గజనీ. అటువంటి మహమ్మద్ గజనీ తర్వాత భారతదేశంపై సైనిక దాడులు నిర్వహించినటువంటి రెండవ తురుష్కుడు మహమ్మద్ ఘోరీ. సో ఘోరీ మహమ్మద్ యొక్క సైనిక దాడులకు ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకత ఉంది. గజనీ మహమ్మద్ దండయాత్రలకి, మహమ్మద్ ఘోరీ సైనిక దండయాత్రలకు మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాను గుర్తించండి అన్నప్పుడు ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అక్కడ మహమ్మద్ గజనీ భారతదేశ సిరి సంపదలను కొల్లగొట్టడం, అలాగే భారతదేశంలో ఉండేటటువంటి దేవాలయాలను విధ్వంసం చేసి విగ్రహారాధనను సమూలంగా భూస్థాపితం చేయడమే మహమ్మద్ గజనీ యొక్క ప్రధానమైనటువంటి ఆశయం అయితే, మహమ్మద్ ఘోరీ యొక్క ఆశయం భారతదేశంలో ముస్లిం అధికార స్థాపన చేయాలి. సో దట్ వాస్ ద చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మహమ్మద్ ఘోరీ. కనుకనే మహమ్మద్ ఘోరీ భారతదేశంపై సైనిక దాడులు నిర్వహించి చివరికి క్రీస్తు శకం 1192లో జరిగినటువంటి రెండవ తరైన యుద్ధములో మహమ్మద్ ఘోరీ ఢిల్లీ అజ్మీర్ల పాలకుడు మరియు చౌహాన్ వంశంలో అగ్రగణ్యుడైనటువంటి 3వ పృథ్వీరాజ్ చౌహాన్ను వధించి తదనంతరం ఢిల్లీ అజ్మీర్లను వశపరుచుకోవడంతో భారతదేశంలో ముస్లిం అధికార స్థాపనకు పునాదులు పడ్డాయి. ఆ తదనంతరము మహమ్మద్ ఘోరీ తన ప్రముఖ సేనాధిపతి అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ను భారతదేశంలో తాను వశపరుచుకున్నటువంటి భూభాగానికి రాజప్రతినిధిగా నియమించాడు. మరి అటువంటి సందర్భంలోనే చివరకు మహమ్మద్ ఘోరీ క్రీస్తు శకం 1206లో స్వర్గస్థుడయ్యాడు. మరి మహమ్మద్ ఘోరీ 1206లో మరణించిన తర్వాత భారతదేశంలో మహమ్మద్ ఘోరీ ఆక్రమించుకున్నటువంటి భూభాగానికి రాజప్రతినిధిగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అదే సంవత్సరం అంటే క్రీస్తు శకం 1206లో తాను స్వతంత్ర ముస్లిం పాలకునిగా తనకు తాను ప్రకటించుకోవడంతో భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలన ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలనకు నాంది పలికినటువంటి ముస్లిం పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్. మరి 1206 నుంచి 1526 మధ్యకాలంలో భారతదేశాన్ని 5 ముస్లిం రాజవంశాలు పరిపాలన చేశారు. ఈ 5 ముస్లిం రాజవంశీయులనే ఢిల్లీ సుల్తానులు అని పిలుస్తారు. వారిని ఢిల్లీ సుల్తానులను ఎందుకన్నారు? కారణం అన్నప్పుడు ఢిల్లీని రాజధానిగా చేసుకుని సుల్తాన్ అనే బిరుదును ధరించి పరిపాలన చేశారు కాబట్టి వారినందరినీ కూడా ఢిల్లీ సుల్తానులు అన్నారు. మరి క్రీస్తు శకం 1206 నుంచి
క్రీస్తు శకం 1526 మధ్య కాలంలో, అంటే దాదాపు 320 సంవత్సరాలు కొనసాగినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ముస్లిం యుగాన్ని ఢిల్లీ సుల్తానుల యుగము అని పిలుస్తారు. మరి 320 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ముస్లిం రాజవంశాల వరుస క్రమం: బానిస వంశము స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ వంశం ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ వంశం తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ వంశం సయ్యద్ డైనాసిటీ, లోడీ వంశం లోడీ డైనాసిటీ. ఈ 5 రాజవంశాల వరుస క్రమాన్ని అభ్యర్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ వరుస క్రమం మీదనే గతంలో అనేక పర్యాయాలు ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. మరి ఇటువంటి సందర్భంలోనే ఈ 5 రాజవంశాల, ఈ 5 ముస్లిం రాజవంశాలకు సంబంధించినటువంటి ఇయర్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఇందులో ఏ రాజవంశాలు అయితే 5 ముస్లిం రాజవంశాలు ఉన్నాయో, ప్రతి ముస్లిం రాజవంశములో కూడా 3 ముస్లిం పాలకులను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బానిస వంశములో 3 గుర్తుంచుకోవాలి, ఖిల్జీ వంశములో 3 పాలకులను గుర్తుంచుకోవాలి, తుగ్లక వంశములో 3 పాలకులు ఉంచుకోవాలి, అలాగే సయ్యద్ వంశము లోడీ వంశములో కూడా 3 పాలకులను గుర్తుంచుకోవాలి. ఎందుకు 3 అన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ బానిస వంశం తీసుకోండి. బానిస వంశ స్థాపకుడు ఎవరు? బానిస వంశములో గొప్పవాడెవడు? బానిస వంశములో చివరి వాడెవడు? ఇది కాన్సెప్ట్. అలా 5 రాజవంశాలలో కూడా అభ్యర్థులు 3 చొప్పున 5 × 3 15 మందిని గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీద కూడా బిట్టిచ్చేటటువంటి అవకాశం ఉంది, ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇది సబ్జెక్టులో చాలా వివరంగా వివరిస్తాం. అసలు బానిస వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది, లోడీ వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది, అత్యధికంగా ఏ ముస్లిం రాజవంశం పరిపాలించింది, అతి స్వల్పకాలం ఏ ముస్లిం రాజవంశం పరిపాలన చేసింది ఢిల్లీ సుల్తాన్ యుగంలో, ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. గతంలో అడిగారు కూడా. అది సబ్జెక్టును వివరంగా వివరించేటటువంటి ఒక వేరే వీడియోలో సబ్జెక్టును అభ్యర్థులందరూ కూడా వీక్షించాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఢిల్లీ సుల్తానులలో చివరి ముస్లిం రాజవంశము లోడీ వంశం. మరి లోడీ వంశములో చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. లోడీ వంశములోనే కాకుండా ఢిల్లీ సుల్తానులలోకెల్లా చివరివాడు ఇబ్రహీం లోడీ. బట్ ఇబ్రహీం లోడీ అసమర్థుడు, సమర్థవంతమైనటువంటి పాలకుడు కాదు. కనుకనే ఈయన పాలనా కాలానికి సువిశాలమైనటువంటి ఢిల్లీ సల్తనత్ సామ్రాజ్యము కుంచుకుని కేవలం అతి చిన్న రాజ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అటువంటి సందర్భంలోనే నాటి కాబూల్ పాలకుడైనటువంటి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ క్రీస్తు శకం 1526లో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధములో ఇబ్రహీం లోడీని వధించి చివరికి ఢిల్లీ సుల్తానుల యుగాన్ని అంతం చేసి భారతదేశంలో మొఘలుల యుగానికి చక్కటి సమర్థవంతమైనటువంటి పునాదులు వేశారు. కనుక అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి, పోటీ పరీక్షలకు అనుగుణంగా మననం చేసుకోవలసినటువంటి యుద్ధము మొదటి పానిపట్టు యుద్ధము. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 1526 ఏప్రిల్ 21వ తారీఖున జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధముతో ఢిల్లీ సుల్తానుల యుగం అంతమై మొఘలుల యుగం ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న కాన్సెప్ట్లోనే, చిన్న భావనలోనే అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకు ఢిల్లీ సుల్తానుల యుగం అంతం కావడానికి కారణమైనటువంటి యుద్ధాన్ని గుర్తించండి, మొదటి పానిపట్టు యుద్ధం. అలాగే ఢిల్లీ సుల్తానుల యుగం అంతమై మొఘలుల యుగం ప్రారంభం కావడానికి దోహదపడినటువంటి యుద్ధాన్ని గమనించండి, మొదటి పానిపట్టు యుద్ధం. ఆ సబ్జెక్టులో చాలా వివరంగా వివరించాలి. ఇట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. మరి తర్వాత ఢిల్లీ సుల్తానుల యుగం 1526లో అంతమైన తర్వాత భారతదేశంలో ప్రారంభమైనటువంటి యుగము, అలాగే ఇస్లాం యుగము లేదా మహమ్మదీ యుగములో రెండవ దశ మొఘలుల యుగం. 1526 నుండి 1858 మధ్య కాలాన్ని మొఘలుల యుగం అన్నారు. కానీ ఇక్కడ అభ్యర్థులందరూ కూడా
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే 1526 1858 మధ్యకాలాన్ని మొఘలుల యుగం అన్నాం. ఇక్కడ 1858 అనేసరికి అప్పటికే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కొనసాగి అంతమైంది ఆ సంవత్సరం. మరి మొఘలుల యుగం ఎలా అంటారు? కనుకనే 1526 నుండి 1858 మధ్య ఉన్నటువంటి మొఘలుల యుగాన్ని 2 దశలుగా విభజించాలి. మొదటి దశ గొప్ప మొఘల్ చక్రవర్తుల యుగము, రెండవ దశ బలహీన మొఘల్ చక్రవర్తుల యుగం. ఈ గొప్ప మొఘల్ చక్రవర్తులు 1526 నుండి 1707 వరకు గొప్ప మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలన చేశారు. ఈ గొప్ప మొఘల్ చక్రవర్తుల వరుస క్రమం జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, నాసిరుద్దీన్ మహమ్మద్ హుమయూన్, జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్, షహబుద్దీన్ మహమ్మద్ షాజహాన్, షాంసుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. గొప్ప మొఘల్ చక్రవర్తులను క్రమబద్ధీకరించండి. గొప్ప మొఘల్ చక్రవర్తులలో మొదటివాడు బాబర్. బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. గొప్ప మొఘల్ చక్రవర్తులలో చివరివాడు షాంసుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. కానీ గొప్ప మొఘల్ చక్రవర్తులలోను అలాగే మొత్తం మొఘల్ వంశములోకెల్లా గొప్పవాడు అన్నప్పుడు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. వారి పరిపాలనా కాలము ఇదంతా కూడా ముస్లింల యుగములో రెండవ దశ అయినటువంటి లేదా మొఘలుల యుగంలో రెండవ దశ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి చాప్టర్. ఆ చాప్టరులో మనం చాలా వివరంగా వివరించడం జరిగింది. ఆ వీడియోను మీరందరూ కూడా తప్పనిసరిగా వీక్షించి అవగాహన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఏ ఒక్క ప్రశ్న అడిగినా కూడా, ప్రశ్నను ఏ కోణంలో అడిగినా కూడా, ప్రశ్నను ఏ స్థాయిలో అడిగినా కూడా, ప్రశ్న అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా అడిగినా కూడా మీరు సమాధానం రాసే విధంగా వీడియోలు రూపొందించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవలసిందిగా నా యొక్క ప్రధానమైనటువంటి సూచన. మరి అలాగే 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి కడపటి మొఘలులు, లేటర్ మొఘల్స్ అంటాం. సో యొక్క కడపటి మొఘలులు బలహీనులు, అసమర్థులు 1707 నుంచి 1858 మధ్య కాలంలో 9 మంది బలహీన మొఘల్ చక్రవర్తులు కేవలం నామమాత్రపు పాలకులుగా మాత్రమే భారతదేశాన్ని పరిపాలన చేశారు. వారి పాలనా కాలంలోనే ఐరోపా వాసులైనటువంటి ఆంగ్లేయులు క్రమక్రమంగా పుంజుకుని చివరికి భారతదేశంలో అధికారాన్ని స్థాపించారు. ఫలితంగానే కడపటి మొఘల్ చక్రవర్తులు చూస్తుండగానే విశాలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం చిన్నాభిన్నమై వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చివరికి భారతదేశంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలో భారత భూభాగాన్ని తన పాదాక్రాంతం చేసుకుని చివరికి వారి యొక్క పరిపాలనను ప్రారంభించడంతో మధ్యయుగం అంతమై ఆధునిక యుగము ప్రారంభమవుతుంది. ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఆధునిక భారతదేశ చరిత్ర మోడరన్ ఇండియన్ హిస్టరీ. దీనినే మనం బ్రిటిష్ యుగము అని అంటాం. మోడరన్ ఇండియన్ హిస్టరీ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ బ్రిటిష్ పీరియడ్ ఫ్రమ్ 1757 to 1947. 1947 CE అని అన్నాం. జనరల్గా పేరు ఏడి అనేటటువంటి పదము ఈ మధ్య ఏడి అనే పదాన్ని తొలగించి సిఈగా జోడించడం జరుగుతుంది. అభ్యర్థులందరూ గమనించాలి. సిఈ అంటే కామన్ ఎరా, మత ప్రమేయం లేనటువంటి ఒక పదజాలం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏడి స్థానంలో సిఈ కామన్ ఎరా అనేటటువంటి పదాన్ని జోడించారు. అభ్యర్థులు గమనించాలి. అయితే మరి బ్రిటిష్ యుగము 1757 నుండి 1947 మధ్య కాలాన్నిగా మనం గుర్తించాలి. ఆధునిక భారతదేశ చరిత్రను బ్రిటిష్ యుగం అని ఎందుకన్నారు? బ్రిటిష్ యుగము కూడా ఐరోపా వాసుల సైనిక దాడులతోనే ప్రారంభమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చినటువంటి అంటే 1498 మే 17వ తారీఖున
పోర్చుగల్ నావికుడైనటువంటి వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత 1498 మే 17వ తారీఖున పోర్చుగల్ నావికుడైనటువంటి వాస్కో డి గామా కాలికట్ రేవుపట్టణం చేరుకొనడంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరుగుతుంది. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమం పోర్చుగీసు వారు, డచ్చి వారు, ఆంగ్లేయులు, డేన్లు మరియు ఫ్రెంచ్ వారు. మరి భారతదేశానికి వచ్చినటువంటి వరుస క్రమానికి సంబంధించినటువంటి ఐరోపా వాసులలో ఒకరైనటువంటి ఆంగ్లేయులు, దట్ ఈస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో అధికారాన్ని స్థాపించారు. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అధికారాన్ని స్థాపించడానికి దోహదపడినటువంటి ప్రధానమైనటువంటి యుద్ధము 1757 జూన్ 23వ తారీఖున జరిగినటువంటి ప్లాసీ యుద్ధం. అభ్యర్థులు సంవత్సరాలు, నెలలు, తేదీలు ఇక్కడికి వచ్చేసరికి హిస్టరీ మీద కొంత అభద్రతాభావాన్ని వ్యక్తపరచడం ప్రారంభిస్తారు. ఎప్పటికైనా కూడా చరిత్రను చదివేటటువంటి అభ్యర్థులు భారతదేశ చరిత్ర కావచ్చు, అది వరల్డ్ హిస్టరీ కావచ్చు, లేకపోతే భారతదేశ చరిత్ర కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సంవత్సరాలు, తేదీలు, నెలలు, పేర్లు అనేటటువంటి వాటి మీద ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వ్యక్తుల పేర్లు, సంవత్సరాలు అనేటటువంటివి అడగడం అనేటటువంటిది కొద్దిగా ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చినారు. కాన్సెప్ట్ మీద, సమాచారం మీద, భావన మీద అభ్యర్థులు ఒక సంపూర్ణమైనటువంటి పట్టును సాధించాలి. ఏ సంవత్సరాలను ఎలా గుర్తుంచుకోవాలి, ఏ సంవత్సరాలను ముఖ్యంగా మనము అంటే మీరు అభ్యర్థులుగా ఉన్నటువంటి మీరు గుర్తుంచుకోవాలి, వేడికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి దెన్ వీ విల్ డిస్కస్. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే 1757 మే 23వ తారీఖున జరిగినటువంటి 1757 జూన్ 23వ తారీఖున జరిగినటువంటి ప్లాసీ యుద్ధములో నాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి రాబర్ట్ క్లైవ్, నాడు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్ ఉద్ దౌలా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్ ఉద్ దౌలాను ఓడించి వధించి చివరికి బెంగాల్ ను రాబర్ట్ క్లైవ్ లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశపరుచుకోవడంతో భారతదేశంలో ఆంగ్ల అధికార స్థాపన ప్రారంభమవుతుంది. కనుక భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపనకు కారణమైనటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23వ తారీఖున జరిగింది. ఆ యుద్ధములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడి మరణించినటువంటి బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలా అతని అసలు పేరు కాదు. ఇది చాలా మంది గుర్తుంచుకోవాలి. ఇక్కడ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ కాన్సెప్ట్. మరి సిరాజ్ ఉద్ దౌలా అంటే రాజ్యానికి వెలుగు అని అర్థం, లైట్ ఆఫ్ స్టేట్. మరి రాజ్యానికి వెలుగు అనే అర్థం వచ్చేటటువంటి సిరాజ్ ఉద్ దౌలాను ఓడించి వధించినటువంటి రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో ఆంగ్ల అధికార స్థాపకునిగా ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. మరి ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగినటువంటి బక్సార్ యుద్ధములో త్రైపాక్షిక కూటమిని ఓడించి చివరికి భారతదేశంలో ఆంగ్ల అధికార సుస్థిరతకు సంపూర్ణమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. మరి 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగినటువంటి బక్సార్ యుద్ధంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి సర్వసేనాధిపతి అయినటువంటి మేజర్ హెక్టర్ మన్రో మేజర్ హెక్టర్ మన్రో
మన్రో త్రైపాక్షిక కూటమికి నాయకత్వం వహించినటువంటి బెంగాల్ మాజీ నవాబు అయినటువంటి మీర్ ఖాసీం ను ఓడించి చివరికి భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. కనుక ఈ రెండు యుద్ధాల మీద అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. మరి 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ఆంగ్ల అధికార స్థాపనకు దోహదపడితే 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధం ఆంగ్ల అధికార సుస్థిరత మరియు విస్తరణకు దోహదపడినటువంటి యుద్ధంగా బక్సార్ యుద్ధాన్ని గుర్తుంచుకోవాలి. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తర్వాత 1757 నుంచి 1858 వరకు పరిపాలన చేసింది. అంటే 100 సంవత్సరాల పరిపాలనా కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలన చేసింది? 100 సంవత్సరాల పరిపాలనా కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? భారతదేశ ఆర్థిక వనరులను కొల్లగొట్టడం. భారతదేశం యొక్క ఆర్థిక వనరులను కొల్లగొట్టడమే కాకుండా తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్కు ఈ యొక్క భారతీయ సంపదనంతటినీ కూడా తరలించుకోపోవడం. మరి 100 సంవత్సరాల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పట్ల తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైనటువంటి భారతీయులు ఉత్తేజపూరితలై చివరికి 1857 సిపాయిల తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను అంతం చేశారు. మరి 1857 సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అలాగే గొప్ప సంస్కృత పండితుడైనటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ అభివర్ణించారు. మరి అటువంటి 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగానే 1858 భారత చట్టము లేదా 1858 భారత శ్రేష్టతర పాలనా చట్టం 1858 ద యాక్ట్ ఫర్ ద బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి చట్టం ద్వారానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దవుతుంది. భారతదేశంలో బ్రిటిష్ రాజరిక పాలన ప్రారంభమవుతుంది. మరి బ్రిటిష్ రాజరిక పరిపాలన 1850 నుంచి 1947 వరకు కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని ఇంగ్లాండ్ ప్రత్యక్షంగా పరిపాలిస్తుంది. మరి ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలోనే భారతదేశాన్ని బ్రిటిష్ ఇండియాగా సంబోధించారు. మరి బ్రిటిష్ ఇండియాను 1850 నుంచి 1947 మధ్య కాలంలో పరిపాలన చేసినటువంటి ఆంగ్ల పాలకులను బ్రిటిష్ వైస్రాయిలు లేదా రాజప్రతినిధులు అని పిలుస్తారు. సో మొట్టమొదటి రాజప్రతినిధి లార్డ్ కానింగ్, అలాగే భారతదేశంలో చిట్ట చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. కానీ ఇందులో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆధునిక భారతదేశ చరిత్ర చాలా గొప్పది. ఆధునిక భారతదేశ చరిత్ర మీదనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలి. అలాని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకూడదు అని కాదు. సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా భారతదేశ చరిత్ర సంస్కృతి పూర్తి సిలబస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ హిస్టరీకి సంబంధించింది అందులో ఆధునిక భారతదేశ చరిత్ర మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జిఎస్ సిలబస్ లో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది. ఏన్షియంట్ మరియు మిడివల్ ఇండియన్ హిస్టరీ లేవు. మరి అటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలోని మనము భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి ప్రత్యేకంగా అవగాహన చేసుకోవాలి. ఇండియన్ నేషనల్ మూమెంట్స్, భారత జాతీయ ఉద్యమం లేదా భారత స్వాతంత్రోద్యమం 1885 నుంచి 1947 మధ్య కాలాన్ని మనము భారత జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రగా గుర్తుంచుకోవాలి. మరి 1885 1947 మధ్య కలిగినటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమాన్ని 3 దశలుగా విభజించారు. 1 మితవాదుల యుగము, 2 అతివాదుల యుగము, 3 గాంధీ యుగం. భారత జాతీయ స్వాతంత్రోద్యమము అనేటటువంటి
ఒక ప్రధానమైనటువంటి దాదాపు ఒక 5 వీడియోలు దీని మీదనే ప్రత్యేకంగా మేము రూపొందించడం జరిగింది. దీన్ని అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా వివరంగా ఏ ఒక్క ప్రశ్న కూడా మనకు చాలా కఠినంగా ప్రశ్న ఇచ్చారు అనేటటువంటి భావము అభ్యర్థులలో రాకుండా ఉండడానికి అవసరమైన సమాచారం అంతా అందులో పొందుపరచడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాటెవరిట్ మేము ఇక్కడ మితవాదుల యుగము, అతివాదుల యుగము, గాంధీ యుగం, ఈ 3 యుగాలను కూడా చాలా జాగ్రత్తగా విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో అధ్యయనం చేయాలి. ఇందులో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి మనకు. ఎగ్జాంపుల్ వందే మాతరం ఉద్యమం, అదేవిధంగా హోమ్ రూల్ ఉద్యమం, అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమము, అలాగే శాసనోల్లంఘన ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమం. అంటే భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో ప్రారంభమైన తొలి జాతీయ ఉద్యమం వందే మాతర ఉద్యమం అయితే, భారత జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రలో చివరిగా జరిగినటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వారే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయననే మనం మహాత్మా గాంధీ అంటాం. మరి ఈ సందర్భంగా భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో జరిగిన తొలి జాతీయ స్వాతంత్రోద్యమంగా పేరుగాంచినటువంటి వందే మాతరం ఉద్యమం 1905 నుంచి 1911 వరకు జరిగినటువంటి ఉద్యమం వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమాన్ని కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చదవాలి. వందే మాతర ఉద్యమ సందర్భంగానే ఆంధ్రదేశాన్ని సందర్శించిన ప్రముఖ అతివాద నాయకుడు బిపిన్ చంద్ర. ఆ బిపిన్ చంద్ర గారు ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశంలో ఆయన పర్యటన చేసిన సందర్భంగా ఆయన చేసినటువంటి ఆంగ్ల ప్రసంగానికి తెలుగులో అనువాదం చెప్పినటువంటి వారే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. మరి వందే మాతర ఉద్యమ కాలంలో భారతదేశం అంతా కూడా వందే మాతరం గేయము మారుమరుగుతూ ఉంటే, ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమ కాలంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించి పాడినటువంటి గేయము విస్తృతమైనటువంటి ప్రచారంలోకి వచ్చింది. ఆ గేయములో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు భారతదేశ సంపదను ఏ విధంగా కొల్లగొట్టారు, దేశ సంపదను మాతృదేశానికి ఏ విధంగా తరలించుకుపోతున్నారు అనేటటువంటి విషయాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు స్వయంగా రాసి ఆయన ఆ గేయాన్ని ఆంధ్రదేశంలో విస్తృతంగా వ్యాప్తి చేశాడు. మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి కలము నుండి జాలువారినటువంటి ఆ గేయం వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో విస్తృతంగా వ్యాప్తి లేకొచ్చినది. ఇక్కడ ప్రశ్న, మనం వందే మాతర ఉద్యమ సందర్భంగా ఆంధ్రదేశంలో బహుళ ప్రాచుర్యం లేకొచ్చినటువంటి గేయాన్ని గుర్తించండి అన్నప్పుడు భరత ఖండంబు చక్కటి పాడియావు, ఆ గేయాన్ని రచించినటువంటి వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. 1907లో రాజమండ్రిలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో బిపిన్ చంద్రపాల్ ప్రసంగం పూర్తయిన తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి ఈ గేయాన్ని ప్రప్రథమంగా ఆయన చదివి వినిపించాడు. ఆ గేయమే భరత ఖండంబు చక్కటి పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడు సరిగొల్లవారు వెతుకుతున్నారు మూతులు బిగయబట్టి, భరత ఖండంబు చక్కటి పాడియావు. ఈ గేయాలు కూడా చాలా ప్రధానమైనటువంటివి. అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా 3వ చాప్టర్లో చివరి సబ్ చాప్టర్లు ఈ గేయాలన్నింటినీ కూడా పొందుపరిచారు. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అయితే మరి బ్రిటిష్ రాజరిక యుగం 1947లో అంతమవుతుంది. మరి 1947లోనే అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ పాలనా కాలంలోనే చివరికి 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారము పాకిస్తాన్ దేశం ఏర్పాటు, ఆ దేశానికి స్వతంత్రం. 1947 ఆగస్టు 14వ తారీఖున
ప్రత్యేక పాకిస్తాన్ దేశ ఏర్పాటు, స్వతంత్రము. 1947 ఆగస్టు 15వ తారీఖున భారత యూనియన్ స్వతంత్రం. అయితే దురదృష్టవశాత్తు స్వతంత్రం సిద్ధించిన మరుసటి సంవత్సరమే అంటే 1948 జనవరి 30వ తారీఖున మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని అంటే మహాత్మా గాంధీని ఢిల్లీలోని బిర్లా మందిర్ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక సభ్యుడైనటువంటి నాథురాం వినాయక్ గాడ్సే కాల్చి చంపడంతో గాంధీయుగం అంతమవుతుంది. చివరికి నాథురాం వినాయక్ గాడ్సేని నాథురాం వినాయక్ గాడ్సేని అంబాలా జైలులో ఉరి తీయడం కూడా జరుగుతుంది 1949లో. మరి 1948లో గాంధీ యుగం అంతమవుతుంది. 1948లోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ యుగం ప్రారంభమవుతుంది. 1948 నుంచి 1964 వరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలోని భాగాన్ని నెహ్రూ యుగంగా పిలవడం జరుగుతుంది. ఆ నెహ్రూ యుగంలోనే మన భారతదేశం అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ సమస్యలన్నిటినీ కూడాను ఎదుర్కొని చివరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రప్రథమ ప్రధానమంత్రిగా సమస్యలన్నిటినీ కూడాను అధిగమిస్తూ చివరికి ఆధునిక భారతదేశ నిర్మాతగా కీర్తి గడించాడు. సో ఈ విధంగా ఆధునిక భారతదేశ చరిత్రను చదవడానికి మునుపు ప్రతి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సంపూర్ణంగా భారతదేశ చరిత్రనంతటినీ కూడా అంటే భారతదేశ చరిత్ర సంస్కృతిని చదివేటటువంటి సందర్భంలో మొదట సబ్జెక్టును ఏ విధంగా విశ్లేషణ చేయాలి, అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చదవాలి, ఏ పార్ట్లో ఏ అంశాలు ఉన్నాయి అనేటటువంటి దానిని అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి, మననం చేసుకోవాలి. సో యొక్క వీడియోను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు విని సబ్జెక్టు పట్ల ఏ విధంగా అవగాహనను పెంచుకోవాలి అనేటటువంటి దానిని మీరు అర్థం చేసుకుంటూ దీన్ని వీక్షించి తద్వారా మీరు అపారమైనటువంటి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మీ హర్షవర్ధన్ రెడ్డి.